నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హెచ్సీఏ అవకతవకలపై కొనసాగుతున్న సిఐడి విచారణ. 5 నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు. ప్రాజెక్టుల్లోకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. నాగార్జున సాగర్ 67,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. సూర్యాపేటలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు. 15 లక్షల విలువైన ఎంసీ లిక్కర్, 11,000 ఖాళీ సీసాలు స్వాధీనం. మహారాష్ట్రలో వివాహేతర సంబంధానికి మరో భర్త బలి. ప్రియుడితో కలిసి హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య. బీహార్ గ్యాంగ్స్టర్ హత్య కేసు నిందితుల్లో 2 గాయాలు. పోలీసుల ఆపరేషన్లో ఎదురుకాల్పులు, మరొకరు అరెస్ట్. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు చేసిన పరీక్షల నివేదికలు, ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. వాటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొంటూ సిడిఓ చీఫ్ ఇంజనీర్ తాజాగా కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారు. పరీక్షలు పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లతో చేయించాల్సి ఉండగా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవి లేకుండానే డిజైన్లు ఇమ్మని కోరడంతో సిడిఓ నిస్సహాయత వ్యక్తం చేస్తూ తిరిగి లేఖ రాసింది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకు పునరుద్ధరణ, మిగిలిన బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ తుది నివేదికలో మేడిగడ్డ 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీకి మరికొన్ని పరీక్షలు చేయాలని సూచించింది. అన్నారం, సుందిళ్లకు కూడా కొన్ని పరీక్షలను సూచించింది. ముందుగా డిజైనర్ను ఖరారు చేసి ఆ సంస్థ ఇచ్చే సిఫార్సులకు తగ్గట్లుగా తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సూచించింది. అయితే ఈ పరీక్షల వ్యయం ఎవరు భరించాలన్న దానిపై నిర్మాణ సంస్థలతో సమావేశం నిర్వహించగా ఆ సంస్థలు నిరాకరించాయి. దీంతో మంత్రి జోక్యం చేసుకుని బ్యారేజీల పరీక్షలకు అవసరమైన మొత్తం విడుదల చేయించారు. 3 బ్యారేజీలకు కలిపి సుమారు 20 కోట్ల రూపాయలు విడుదల చేయించి సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్లతో పరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాత కొద్ది రోజులకు జూన్ 3వ వారంలో అప్పటి ఈఎన్సీ ఓ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ మేడిగడ్డ బ్యారేజీలో ఇంకా పనిచేస్తున్నట్లేనని, పరీక్షలకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థే భరించాలని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ఇదే రకమైన ఆదేశాలు వెళ్లాయి. దీంతో పరీక్షలు ఆగిపోయాయి. మరోవైపు 3 బ్యారేజీలకు డిజైన్ల బాధ్యత సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్దేనని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇటీవల ఈఎన్సీ లేఖ రాశారు. దీనిపై సమీక్షించిన సిడిఓ చీఫ్ ఇంజనీర్ తాజాగా కాళేశ్వరం బ్యారేజీల బాధ్యతలు చూస్తున్న సీఈకి బదులిస్తూ లేఖ రాశారు. ఈ నెల 14న నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో ఎన్డీఎస్ఈ రిపోర్టు ప్రకారం బ్యారేజీల పరిస్థితిని అంచనా వేసి సమగ్రంగా డిజైన్ రూపొందించుకోవాలని సూచించారని, ఈ మేరకు సమాచారం అందజేయాలని లేఖలో సిడిఓ కోరింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 10 రకాల సమాచారాన్ని అడిగింది. దీంతో పాటు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో పునరుద్ధరించడానికి వీలుకాని నష్టం వాటిల్లిందని, గేట్ల నిర్వహణకు 7వ బ్లాకును వాడరాదని ఎన్డీఎస్ఏ పేర్కొందని సిడిఓ సిఈ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ బ్లాకును సురక్షితంగా తొలగించడం లేదా అనుభవం కలిగిన ఏజెన్సీతో ఉన్న స్థితిలోనే బాగు చేయాలని సూచించిందని, ప్రాజెక్టు అధికారులు పరీక్షించి ఈ రెండింటిలో దేన్ని ఎంచుకున్నది తమకు నివేదించాలని కోరారు. మొత్తం బ్యారేజీకి సంబంధించి హైడ్రాలిక్, స్ట్రక్చరల్, హైడ్రోమెకానికల్ వివరాలను సమగ్రంగా పంపాలని సూచించారు. బ్యారేజీ పునరుద్ధరణను జియోటెక్నికల్, జియోఫిజికల్, హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా చేపట్టాల్సి ఉన్నందున ఈ పరీక్షలను ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు పూర్తి చేసి పంపాలని లేఖలో స్పష్టం చేశారు. సుందిళ్ల బ్యారేజీకి సంబంధించి 10 రకాల వివరాలను, అన్నారం బ్యారేజీవి 9 రకాల వివరాలను కోరారు. ఇంజనీర్లు పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే డిజైన్ల విషయంలో సిడిఓ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే పరీక్షల బాధ్యతను నిర్మాణ సంస్థలు తీసుకుంటాయో లేదో చూడాల్సి ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 570 అడుగులకు చేరుకుంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 255 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 67,346 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 4,618 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. ఆశాజనకంగా వస్తున్న ప్రవాహాల దృష్ట్యా సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతినడం, అక్కడక్కడ ఇసుక మేటలు, వ్యర్థాలు అడ్డంకిగా మారాయి. 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సిన ఎడమ కాలువలో 9,000 క్యూసెక్కులు కూడా ప్రవహించే పరిస్థితి లేదు. కాలువకు తక్షణ మరమ్మతులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తోంది. 179 కిలోమీటర్ల పొడవు ఉండగా 51 మేజర్ కాల్వలు, 47 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సాగర్ ఎడమ కాల్వ నిర్వహణ లేక అధ్వానంగా మారింది. కట్టలకు లైనింగ్ లేక కోతలకు గురవుతున్నాయి. అనేక చోట్ల గుంతలు పడి గండిపడే ప్రమాదం పొంచి ఉంది. ఎడమ కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే కాల్వ కట్టలు తెగి ఊర్లను ముంచెత్తే అవకాశముంది. గతేడాది కుండపోత వానలకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం, పాలేరు వద్ద ఎడమ కాల్వకు గండ్లు పడ్డాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎన్ఎస్పీ అధికారుల అలసత్వం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఎడమ కాల్వకు ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవునా పలుచోట్ల ఇరువైపుల కాల్వకట్ట లైనింగ్ దెబ్బతింది. మరికొన్ని చోట్ల కోతకు గురై ప్రమాదకరంగా కనిపిస్తోంది. చివరి ఆయకట్టు సాగుదారుల పొలాలకు నీరందక అవస్థలు తప్పడం లేదు. యంత్రాంగం అప్రమత్తమై ముప్పు జరగకముందే మేల్కోవాలని కోరుతున్నారు. నాగార్జున సాగర్ రెండు వైపులా కూడా అక్కడక్కడ కట్టలు వీకై గన్లు పడి కోసుకపోయి సీసీ లైనింగ్ అనేది అక్కడక్కడ లేదు. ఆ లేని చోట మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి రెండు సార్లు ఎక్కడో దగ్గర కట్టలు వీక్ ఉన్న దగ్గర, సిమెంట్ లైనింగ్ లేని దగ్గర గన్లు పడి పంట పొలాలు మొత్తం కూడా పాడైపోతున్నాయి. ఇసుక మేట చేరి దగ్గర దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు ఇట్లా నష్టపోవటం అనేది జరుగుతుంది రైతాంగం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎన్ఎస్పీ అధికారులు ఎక్కడెక్కడైతే ఆ రకంగా బలహీనంగా ఉన్నాయో, దెబ్బతిని ఉన్నాయో మరమ్మతులు చేయటం అనేది అవసరం. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. గత సీజన్లో ఇక్కడ మెయిన్ కెనాల్ అక్కడక్కడ రిపేర్లు చేయకపోవటం వలన, గండ్లు ఉండటం వలన, లైనింగ్ వర్క్స్ జరగకపోవటం వలన గండ్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలుసు. 3-4 నెలల నుంచి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మెయిన్ కెనాల్ కాలువ కట్టల మరమ్మతులు చేయించడానికి, గండ్లు పూడ్చడానికి, లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఈ ప్రభుత్వం కనపడతా ఉంది. తగినటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగము, ఎన్ఎస్పీ అధికారులు కదలాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలంలోని అన్నపరెడ్డి గూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల మేర లైనింగ్ దెబ్బతింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోనూ కాలువ కట్టలు దెబ్బతిన్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు. సాగర్ ఎడమ కాల కింద ఉన్న ఈ లైనింగ్ మొత్తం కుంగిపోయి కాలువ కట్టలు బలహీనమై ఇంతవరకు మరమ్మతులు యుద్ధపాధికంగా చేయడం జరగలేదు. ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉన్నది. దయచేసి వెంటనే యుద్ధపాధికంగా ఇక్కడ ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో దాని ఎమ్మటే మరమ్మతులు చేయించేసి రైతులకు మరి రేపు పంటకు కూడా చేతికందే విధంగా చేయాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. లైనింగ్ పనులు పూర్తి స్థాయిలో చేయలేదు. అక్కడక్కడ బిట్లు ఆగిపోయినాయి. సొరికలు కొట్టేసి ఆ గండ్లు పడి మొత్తం తెగిపోతా ఉంది. అంటే ఈ తెగిపోవటం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. కింద ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే మరి ఈ పొట్ట దశలోకి వచ్చేస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యం వలన రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది.
మరి ఇప్పటికైనా ఎక్కడెక్కడ లైనింగ్ పనులు ఉన్నా ఆ లైనింగ్ పనులు మొత్తం పూర్తి స్థాయిలో వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లెఫ్ట్ కెనాల్ మీద లస్కర్లు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ కాలువకు లైనింగ్ కట్ అయింది, ఎక్కడెక్కడ ఫ్లోరింగ్ లేదు, ఏంది పరిస్థితి అనేది ఆల్రెడీ ఎండాకాలమే చూసుకొని రిపేర్లు చేస్తే బాగుంటుంది అనేది కూడా రైతులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికి ఎక్కడన్నా గండిపడి ఉంటే మళ్ళీ పొలాలు నాట్లు పెట్టిన తర్వాత గండి పెడితే అది పొడుపుతందుకు కష్టంగానే ఉంటుంది. లెఫ్ట్ కెనాల్కు సంబంధించి తక్షణమే ఇప్పుడున్నటువంటి ఎక్కడెక్కడైతే ఫ్లోరింగ్ లేదో లైన్లో తిరిగి ఎక్కడెక్కడైతే ప్రమాదం ఉందో వాటిని లైన్ సరిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వర్షాకాలం పంటకు నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. అదనపు కమిషనర్ లావణ్యపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. అబిడ్స్ అదనపు కమిషనర్ లావణ్య వేధింపులకు గురి చేస్తున్నారని అధికారుల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. తక్షణమే ఆమెను అబిడ్స్ డివిజన్ నుంచి కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. లావణ్యపై వచ్చిన ఫిర్యాదులపై వివరాలు సేకరించాలని ఇద్దరు అదనపు కమిషనర్లు సంయుక్త రాణి, సునీతలను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత ఆదేశించారు. లావణ్య వ్యాపారులతో కుమ్మక్కైనట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆయా వ్యాపార సంస్థల రికార్డులను పరిశీలించారు. ఈ వ్యవహారంలో లావణ్య ఒత్తిడి తీసుకురావడంతో నెల రోజుల పాటు బషీర్బాగ్ 1, 2 సర్కిళ్లకు చెందిన సహాయ కమిషనర్లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత కూడా ఆ ఇద్దరిని కావాలని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ అంశంపై విచారణ జరిపిన అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. వాణిజ్య పన్నుల శాఖ బోగస్ వ్యాపార సంస్థలను గుర్తించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాటికి క్షేత్రస్థాయి తనిఖీలతో అడ్డుకట్ట వేస్తుండగా ఇప్పటికే ఏర్పాటైన వాటిపై నిఘాతో నిగ్గు తేల్చుతోంది. ఈ ఆర్థిక ఏడాది మొదటి 3 నెలల్లో దాదాపు 300 వ్యాపార సంస్థలు బోగస్ అని గుర్తించి ఇప్పటి వరకు 200 వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా బోగస్ వ్యాపార సంస్థల ఏరివేత కొనసాగుతోంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో వ్యాపార సంస్థలను జీఎస్టీ రిజిస్టర్ చేయిస్తున్నారు. చిరునామాల నుంచి పాన్, ఆధార్ కార్డు వరకు అన్ని నకిలీవే జతచేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తూ వచ్చారు. దీంతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయకుండా చేసినట్లు కాగితాలపై చూపిస్తూ బోగస్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్నారు. ఆ వివరాలను జీఎస్టీఐఎన్ పోర్టల్లో నమోదు చేసి తద్వారా వచ్చే ఐటీసీని ఇతర సంస్థలకు పాస్ ఆన్ చేస్తూ ప్రభుత్వ సొమ్ముకు కన్నం వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి బోగస్ సంస్థలు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా 1,15,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పేరున దోచుకున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. గత ఆర్థిక ఏడాదిలోనే 25,009 బోగస్ సంస్థల ద్వారా 61,545 కోట్ల రూపాయల ఐటీసీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో దాదాపు 5,000 బోగస్ వ్యాపార సంస్థల ద్వారా 27,000 కోట్ల రూపాయలు ఐటీసీ ద్వారా దోచుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో దేశవ్యాప్తంగా 3,840 బోగస్ వ్యాపార సంస్థల ద్వారా 12,304 కోట్లు ఐటీసీ కొల్లగొట్టినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బోగస్ సంస్థల పనిపట్టే కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వ్యాపార సంస్థలు పొందుపరిచిన డాక్యుమెంట్లు పరిశీలన చేయడం, క్షేత్రస్థాయిలో చిరునామా పరిశీలన చేయడం లాంటి వాటి ద్వారా బోగస్ సంస్థలు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటిని గుర్తించి రిజిస్ట్రేషన్లను రద్దు చేసే కార్యక్రమాన్ని మరొక వైపు చేస్తున్నారు. ఇప్పటికే బోగస్ రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే గుర్తించేందుకు ఆయా సంస్థలు వినియోగిస్తున్న ఈవే బిల్లులు, ఆయా ఈవే బిల్లుల్లో చూపిస్తున్న విలువ తదితర అంశాలపై నిఘా ఉంచాలి. ఎక్కడైనా అనుమానం వచ్చినట్లయితే తక్షణమే సంబంధిత సంస్థను తనిఖీలు చేయడంతో పాటు ఆ సంస్థ ఇప్పటి వరకు నిర్వహించిన వ్యాపార లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించాయి. రాష్ట్ర జీఎస్టీతో పాటు కేంద్ర జీఎస్టీ అధికారులు ఈ ఏరివేత కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ సొమ్మును కాపాడే కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాది మొదటి 3 నెలల్లో 293 భోగ వ్యాపార సంస్థలను గుర్తించి ఇప్పటి వరకు 200 బోగస్ సంస్థల రిజిస్ట్రేషన్లను వాణిజ్య పన్నుల శాఖ రద్దు చేసింది. తద్వారా 121 కోట్ల విలువ ఐటీసీని ఇతర సంస్థలకు పోనీకుండా బ్లాక్ చేసింది. అదేవిధంగా 40 కోట్లు విలువైన ఐటీసీ రికవరీ కోసం వివిధ బోగస్ సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్సీఏ అవకతవకలపై సిఐడి విచారణ కొనసాగుతుంది.
నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపైన కూడా సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 5 మందిని 6 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజుతో చివరి రోజు కావడంతో కూడా కస్టడీ అనంతరం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత ఈరోజు మల్కాజ్గిరి జిల్లా కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. హాజరుపరిచి తర్వాత మళ్ళీ చెర్లపల్లి తర్వాత చెంచల్గూడ కూడా తరలించున్నారు. దీంట్లో 4 పురుషులు ఉండడం తర్వాత ఒక మహిళ ఉండడంతో కూడా 4ని చెర్లపల్లి జైలుకి తర్వాత ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో పాటు తర్వాత దీనిలో ట్రెజర్గా ఉన్న సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కూడా అంటే నిధుల బదలాయించు కానీ తర్వాత నిధులకు సంబంధించి దుర్వినియోగం చేయడంతో పాటు వాటి యొక్క పూర్తి వివరాలు అయితే సిఐడి అధికారులు విచారణలో భాగంగా వాళ్ళు విషయాలు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా బీసీఐ నుంచి వచ్చిన నిధులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా వీటిని నిధులు మళ్లించారన్న ఒక ఆరోపణ మేరకు అయితే వాటిని ఆధారంగానే సిఐడి అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా అధ్యక్షుడు పదవి కోసం సంబంధించి కూడా అక్రమంగా అతను హెచ్సిఏలకి ఎన్నికబడ్డారని చెప్పి ఆరోపణ నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసు సిఐడి అధికారులు అయితే దర్యాప్తు చేయడం జరిగింది. హెచ్సిఏ కార్యాలయానికి వెళ్ళి నేరుగా నిందితులను అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ ఆ కార్యాలయంలో ఆ ఫైల్స్ కానీ తర్వాత అక్కడ ఆధారాలకు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పటికే అతను అధ్యక్షుడు పదవిగా ఎన్నికైన తర్వాత దాదాపు 500 మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించినట్టు తెలుస్తుంది. అది జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి కూడా నిర్వహించడంతో పాటు వాటి యొక్క నివారణకు సంబంధించి ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు తర్వాత మిగతా నిధులకు సంబంధించి కూడా ఎలా దుర్వినియోగం చేశారని దాని మీద కూడా ఒక వివరాల ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా మరి ఈ 6 రోజుల కస్టడీకి సంబంధించి కూడా వీళ్ళు నిందితులు ఎలాంటి విషయాలు చెప్పారు తర్వాత వాటికి సంబంధించిన కాన్ఫరెన్స్ రిపోర్ట్ కూడా ఇటు కోర్టుకు అయితే సమర్పించనున్నారు. దీంట్లో ప్రధానంగా బాలు కొనుగోలు కానీ తర్వాత స్టేడియం సంబంధించి కూడా మరమ్మతులు చేసే సమయంలో కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వాళ్ళు అక్రమాలకు పాల్పడారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా కూడా వివరాలు సేకరించడం. మరొక పక్క దీనికి సంబంధించి కూడా అంటే ఎలక్షన్ సమయంలో హెచ్సిఏ అధ్యక్షుడు ఎలక్షన్ సమయంలో సంబంధించి అయితే వేరే క్లబ్ పేరుతో అయితే ఇక్కడ ఫోర్జరీ చేసి క్లబ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత దాన్ని హెచ్సిఏ అధ్యక్షుడిగా దానిలో నిలబడిన తర్వాత అక్రమంగా ఎస్ఏ అధ్యక్షుడికి సంబంధించి ఎన్నిక కూడా జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పటికీ ఆ సిఐడి అధికారులు అయితే నిందితుల నుంచి అయితే కొంతవరకు సమాచారం లాగిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇంకా దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఉంటాయి తర్వాత దర్యాప్తులకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా వారిని అయితే కస్టడీ విచారణ అనంతరం అయితే కోర్టులో హాజరుపరిచి నేరుగా జైలుకి అయితే తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలచి నిరంకుశ పాలన మీదకి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా తెలంగాణకు సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించారని సీఎం పేర్కొన్నారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దాశరథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రస్తావించారు. దాశరథి స్ఫూర్తితోనే తెలంగాణ తొలి మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రజాప్రభుత్వం ఘనంగా సన్మానించి చేయూత అందించినట్లు సీఎం తెలిపారు. నిజామాబాద్లో దాశరథి శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాశరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి తెలంగాణ సాధన పోరాటంలో దాశరథి త్యాగాలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైలు గోడలపై దాశరథి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గీతాన్ని నేటి యువత గుర్తుంచుకోవాలని ప్రముఖ కవులు, రచయితలు సూచించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల్పల్లి మండలం రోళ్లపాడులో భూ వివాద నేపథ్యంలో కుల బహిష్కరణ చేయడం కలకలం సృష్టించింది.
భూమి వివాదం నేపథ్యంలో గ్రామ పెద్దలు నిర్వహించిన పంచాయతీకి తాము హాజరు కాకపోవడంతో బహిష్కరించారని వెంకటరమణ అన్నారు. గ్రామంలోని పలువురు పెద్దలు తమను బహిష్కరించడానికి సంతకాలు సేకరించడమే కాకుండా తమకు సహకరించిన వారికి 50,000 జరిమానా విధిస్తామని చాటింపు వేయించినట్లు బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పర్యటించారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, టేకులపల్లి సీఐ వివాదానికి కారణమైన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులను పిలిపించి ఎటువంటి ఘర్షణ లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టయింది. సుమారు 15 లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యంతో పాటు 2 కోట్ల విలువైన స్పిరిట్, ఖాళీ మద్యం సీసాలను ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్, హుజూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో అక్రమ మద్యం తయారీపై నిఘా పెట్టగా విషయం బయటపడింది. నిందితులు హైదరాబాద్ నుంచి స్పిరిట్ తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ప్రముఖ బ్రాండ్ల పేరుతో మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేసినట్లు తేలింది. ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ముఠా మద్యం అమ్మినట్లు గుర్తించారు. 6గురిపై కేసు నమోదు చేయగా 2 అదుపులోకి తీసుకోగా మిగతా 4 పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ స్టాక్ అంతా ఇక్కడ నిల్వ ఉంచడానికి ప్రధానమైన మహేష్ అనే వ్యక్తి పల్నాడు జిల్లా దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్ నుంచి ఈ స్టాక్, ఈ స్పురియస్ లిక్కర్ ప్లస్ లేబుల్స్, ఎసెన్స్, అవన్నీ కూడా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎడేసివ్ లేబుల్స్తో సహా డూప్లికేట్ తయారు చేసి సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్కి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. ఆ మహేష్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మహేష్ మరియు రైస్ మిల్ యాజమాన్యం ఎవరైతే యజమాని ఉన్నారో ప్రకాష్ దీన్ని ఆశ్రయం ఇచ్చి ఈ స్టాక్ అంతా తన దగ్గర పెట్టుకొని ఈ స్పురియస్ లిక్కర్ రాకెట్ నడవడానికి అతను ఫెసిలిటేట్ చేశాడు. వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 15 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్పురియస్ లిక్కర్ వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి రెక్టిఫైడ్ స్పిరిట్ని దాంతో ఎంటీ బాటిల్స్ తీసుకొని వస్తున్నారు, ఎసెన్స్ కలుపుతున్నారు, కలర్స్ కలుపుతున్నారు. ప్రధానంగా ఇక్కడ మెక్డోవెల్ విస్కీ ఒక బ్రాండ్, రెండో బ్రాండ్ ఏఓబి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, ఈ 2 బ్రాండ్లని ప్రధానంగా టార్గెట్ చేసుకొని వీళ్ళు ఈ మద్యాన్ని తయారు చేసి అమ్మే ప్రయత్నంలో నిల్వ చేశారు. వివాహేతర సంబంధం మరో భర్త ప్రాణాన్ని బలిగొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ప్రియుడితో కలిసి ఒక వివాహిత భర్తను చంపి అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. సమాధిని టైల్స్తో కప్పివేసింది. మృతుడి సోదరులు ఓ పని నిమిత్తం వారి ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు కొంత డబ్బు కావాలని మృతుడు విజయ్ కోసం ఆయన 2 సోదరులు పాల్ఘర్కు వచ్చారు. విజయ్ పని నిమిత్తం బయటికి వెళ్లాడని ఆయన భార్య చమన్దేవి వారికి చెప్పింది. ఈ నెల 19న ఆమెకు వారు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించలేదు. లోపల కొత్తగా టైల్స్ వేసి ఉన్నాయి. వాటిని తీసి చూడగా కుళ్ళిన మృతదేహం బయటపడింది. మృతుడి సోదరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చమన్దేవి, ఆమె ప్రియుడు మరొకరికి ఈ హత్యలో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.